డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ఎవరైతే రేపు 22 నుంచి రాయబోతున్నారో వాళ్ళకి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. ముఖ్యంగా మీరు jemains.nta.nic.loకి వెళ్తే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏదైతే జేఈ అప్లికేషన్ మనం అప్లై చేసినప్పుడు ఫస్ట్ సెషన్లో చాలామంది ఫొటోస్ సరిగా అప్లోడ్ చేయలేదని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరికైతే సరిగా ఫొటోస్ అప్లోడ్ చేయలేదో వాళ్ళందరికీ కూడా ఎన్టీఏ వాళ్ళు ఒక మెసేజ్ త్రూ మీ మెయిల్కి కానీ లేదా మీకు రిజిస్టర్డ్ మొబైల్కి కానీ ఒక ఎస్ఎంఎస్ పంపించారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్, మీరు ఒక్కసారి మీ యొక్క క్రెడెన్షియల్ ఏవైతే ఉంటాయో మీ లాగిన్ అయ్యి దాని ద్వారా మీకు ఈ మెసేజ్ ఏమైనా వచ్చిందా ఈమెయిల్కి కానీ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ఎంఎస్కి వస్తే ఎట్లాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి రీజను అంటే దానికి సంబంధించిన మీరు వెబ్సైట్ చూడాలంటే jemain.nta.nic.in కానీ మీరు టైప్ చేస్తే ఆ గూగుల్ దగ్గరికి ఏమంటే అది క్లిక్ చేయగానే అది మీరు ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను ఏదైతే రౌండ్ సర్కిల్ చేసానో ఆ రౌండ్ సర్కిల్ జేఈ మెయిన్ అని ఉందో ఆ జేఈ మెయిన్ మీరు క్లిక్ చేయండి. జేఈ మెయిన్ మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి వస్తుంది అంటే మీరు ఇలా డిస్ప్లే అవుతుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ జేఈ మెయిన్ లేటెస్ట్ న్యూస్ అని వస్తుంది. నేను ఏదైతే రౌండ్ సర్కిల్ చేసానో ఆ రౌండ్ సర్కిల్ని మీద క్లిక్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిస్క్రిపెన్సీ ఇన్ ఇమేజ్ అప్లోడెడ్ బై ది క్యాండిడేట్ ఫర్ జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్ 2025 అని డిస్ప్లే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే జేఈ మెయిన్స్ మనకు అప్లై చేసిన స్టూడెంట్ ఉన్నాడో అప్లై చేసినప్పుడు ఫోటో సరిగా అప్లోడ్ చేయకపోయినా లేకపోతే ఫోటో సరిగా వాళ్ళకి విజిబుల్ కనిపించకపోయినా వాళ్ళు రిజెక్ట్ చేశారట. ఆ మెసేజ్ని ఎవరికైతే రిజెక్ట్ చేశారో వాళ్ళకి ఆ మెసేజ్ త్రూ రిజిస్టర్డ్ మొబైల్కి కానీ లేదా వాళ్ళ యొక్క మెయిల్ ఐడికి కానీ పంపించడం జరిగింది. రీజను ఏంటి అంటే చూడండి, జేఈ మెయిన్స్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద ఫోటోగ్రఫీ అప్లోడెడ్ బై ఫ్యూ క్యాండిడేట్స్. కొంతమంది ఎవరైతే క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేశారో ఫర్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి వాళ్ళు ఒకటి గుర్తించారట. ఏంటి అంటే ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు గివ్ యాన్ ఆపర్చునిటీ టు సచ్ క్యాండిడేట్స్ టు అప్లోడ్ ద ఫోటోగ్రఫీ యాజ్ పర్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్ టు అవాయిడ్ ద రిజెక్షన్ ఆఫ్ అప్లికేషన్. వాళ్ళు చెప్పినట్టుగా ఫోటోగ్రఫీ సైజులో ప్రాబ్లం వచ్చినా బ్యాక్గ్రౌండ్ వైట్ లేకపోయినా సరే వాళ్ళు రిజెక్ట్ చేశారట. మరలా దానికి తగ్గట్టుగా మనము 16వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక్కసారి మీ మెయిల్ ఐడిని ఓపెన్ చేసుకోండి. మీకు కానీ మీకు కానీ ఆ మెసేజ్ వచ్చిందేమో లేదో చెక్ చేసుకోండి. లేదా ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు ఎస్ఎంఎస్ వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ చేశారట, మీ ఫోటో అప్లోడ్ మీరు సరిగా చేయలేదు అని. ఏంటి ఇక్కడ కొంత స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఫోటో సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ షుడ్ బీ బిట్వీన్ 10 KB టు 300 KB వరకే ఉండాలి అప్లోడ్ చేసేటువంటి ఫోటోగ్రఫీ. తర్వాత ద రీసెంట్ ఫోటోగ్రఫీ షుడ్ బీ ఇన్ కలర్ విత్ 80% ఫేస్ వితౌట్ మాస్క్ అని ఉండాలి. మాస్క్ లేకుండా ఉండే ఫోటో ఉండాలి. తర్వాత ఫోటోగ్రఫీ జేపీజే లేదా జేపీఈజే ఫార్మేట్లోనే మనము అప్లోడ్ చేయాలి. తర్వాత మనము చూడండి అక్కడ అప్లికెంట్ వితౌట్ ఫోటోగ్రఫీస్ యాజ్ పర్ స్పెసిఫికేషన్ గివెన్ అబోవ్ షెల్ బి రిజెక్టెడ్. ఆ స్పెసిఫికేషన్స్లో లేకపోతే ఆ క్యాండిడేట్స్ని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నారట. అది కొంత గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఎస్ఎంఎస్ వస్తుందో ఎవరికైతే మెయిల్ వస్తుందో వాళ్ళకే ఈ ప్రాబ్లం ఉన్నట్టు. ఎవరికైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మెసేజ్ రాదో, ఎవరికైతే మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమీ ఇటువంటి మెసేజ్ లేదో మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ స్టూడెంట్ ఫోటోగ్రఫీ బాగా ఉన్నట్టు. బాగాలేదు అంటే మాత్రమే వాళ్ళు ఎస్ఎంఎస్ పంపిస్తారు. అలా ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్స్ చదువుకొని ఇమీడియట్గా
ఈరోజు లేదా రేపటి వరకు మీరు మైగేన్ ఫోటో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ నెల 18 నుంచే హాల్ టికెట్స్ మనకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇస్తారు 22 ఎగ్జామ్ కాబట్టి. మరలా మనం కానీ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే మన అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అలర్ట్ అవుతారని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్, షేర్ ఇట్.